ఈ సమ్మర్ లో తాటి ముంజలు తిని చాలా రోజులైంది. ఓ పట్టు పట్టేయాలి ఎలా అయినా ఈ రోజు. ఓడి అమ్మ ముంజలు నేను మాటలో పెడితే ముంజలు నాకు పెట్టాడు ఐడియా అని నువ్వు మొబైల్ రిపేరింగ్ కంటెంట్ చేస్తున్నావు కదా, అందులో ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటి? ట్రబుల్ షూటింగ్ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? మీరు కూడా తెలుసుకోవాలనుకుంటారా? అయితే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 days మొబైల్ రిపేరింగ్ ఛాలెంజ్ డే 30. అనియా అసలు ఈ ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మొబైల్ ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేయడాన్ని ట్రబుల్ షూటింగ్ అంటారు. అవునా, అసలు ఈ ట్రబుల్ షూటింగ్ ఎలా స్టార్ట్ చేయాలని? ట్రబుల్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవేంటో స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ రూల్ వచ్చేసరికి కస్టమర్ కంప్లైంట్ ని జాగ్రత్తగా వినాలి. వింటావు కదా? అంటే మొబైల్ ఎలా డ్యామేజ్ అయిందో కస్టమర్ చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలంటావు. ఎగ్జాక్ట్లీ, బికాస్ మొబైల్ యొక్క ప్రాబ్లమ్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఓకే అనియా. సెకండ్ రూల్, ఫిజికల్ ఇన్స్పెక్షన్ కంపల్సరీ. అంటే ఏమైనా వాటర్ డ్యామేజ్ ఉందా, బర్న్ మార్క్స్ ఉన్నాయా, లేదా పార్ట్స్ ఏమైనా మిస్ అయ్యా అని చెప్పి కళ్ళతో చూసి కనిపెట్టాలన్నమాట. సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ ఐస్ తో ఇన్స్పెక్షన్ చేస్తే ఈజీగా దొరికేస్తాయి. అవునవును, ముంజులు అంత బాగున్నాయి. ఇంకా మొబైల్ మదర్ బోర్డ్ ని కంటి చూపుతో చంపేస్తా. సారీ కంటి చూపుతో బతికిస్తా. థర్డ్ రూల్, డోంట్ చేంజ్ పార్ట్స్ బ్లైండ్లీ. అదేంటి అంత మాట అన్నావు? చాలా ప్రాబ్లమ్స్ కి పార్ట్స్ చేంజ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది కదా. అది ట్రబుల్ షూటింగ్ కాదురా, లక్కీ డ్రా. ఫోర్త్ రూల్, ఆల్వేస్ చెక్ జిఆర్ వాల్యూస్ అండ్ వోల్టేజెస్ బిఫోర్ రిపేరింగ్. ఒకవేళ వోల్టేజ్ రాకపోతే ఫాల్ట్ అనేది ఆ లైన్ లోనే ఉంటుంది కదనియా. ఎగ్జాక్ట్లీ, వోల్టేజ్ వాల్యూస్ చాలా ఇంపార్టెంటే కదా. ఓకే ప్రొఫెసర్. సరే, ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా విను, మీరు కూడా తెలుసుకోండి. ఎగ్జాంపుల్ అనియా, ఒకవేళ ఫోన్ ఛార్జింగ్ అవ్వకపోతే దానికి ఎలా ట్రబుల్ షూటింగ్ చేస్తావు? ఫస్ట్ ఛార్జర్ ని టెస్ట్ చేయి, తర్వాత ఛార్జింగ్ కేబుల్ ని టెస్ట్ చేయి, తర్వాత ఛార్జింగ్ లైన్ లో ఉన్న వోల్టేజ్ చెక్ చేయి, తర్వాత ఛార్జింగ్ లైన్ లో ఉన్న కంటిన్యూటీని టెస్ట్ చేయి. ఇన్ని టెస్ట్ చేసే బదులు డైరెక్ట్ గా ఛార్జింగ్ ఐసిన్ చేంజ్ చేస్తే అయిపోతుంది కదనియా. నో, ఇలా చెక్ చేయడానికి మనం ట్రబుల్ షూటింగ్ అంటాం. ఇవన్నీ చెక్ చేసాక కూడా ప్రాబ్లం అనేది పార్ట్ లో ఉంటే అప్పుడు మనం పార్ట్ ని రీప్లేస్ చేస్తాం. ఓకే అండి, ఇదంతా బానే ఉంది, కానీ మనకి ట్రబుల్ షూటింగ్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏంటంటే మొబైల్ రిపేరింగ్ లో ట్రబుల్ షూటింగ్ చేయడానికి మనకు కావాల్సిన టూల్స్ ఏంటంటే మల్టీమీటర్, డీసీ పవర్ సప్లై, మైక్రోస్కోప్ అండ్ బోన్ ఏసీమండి. సో వీటిని యూస్ చేసి మనం ట్రబుల్ షూటింగ్ ని ఈజీగా చేస్తాం. అమ్మయ్య, మీకు కావాల్సిన కంటెంట్ మీకు దొరికేసింది, నాకు కావాల్సిన ముందు నాకు దొరికాయి. ఐఎమ్ హ్యాపీ. ఇంకా మీకు ట్రబుల్ షూటింగ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా ఇంకా ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బై చెప్పు. బాయ్ బాయ్.